మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూలై మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి ఎలా కలిసి వస్తుందంటారు? గ్రహ గోచారం కూడా ఏంటి? సింహరాశి వారికమ్మా ఈ మాసంలో అలా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరంలో అంత పెద్ద బాగలేదు సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే పెద్ద గ్రహాల గోచారం వీళ్ళకి బాగలేదు. అలాగే ఇది భయపడడానికి నేను చెప్పట్లేదు, కానీ జాగ్రత్త తీసుకోవడానికి మాత్రం చెప్తున్నాను. అయితే శని భగవాన్ అష్టమ సంచారం ఉంది వీళ్ళకి. పైగా జూన్ 2వ తారీఖు 11వ స్థానం నుంచి 12వ స్థానానికి బృహస్పతి మారారు, సంక్రమణం అయ్యారు. తర్వాత రాష్ట్రాధిపతి సూర్యుడు ఏకాదశంలో ఉన్నాడు ఇప్పటికి. రాశి మీదనే కేతు సంచారం ఉంది, సప్తమంలో రాహు సంచారం ఉంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళకి గోచార ఫలంగా అంత బాగాలేదు వీళ్ళకి. అయితే వ్యక్తిగత జాతకం బాగుండుంటే కొంతవరకు బాగా అది కవర్ చేస్తుందని చెప్పచ్చు. వీళ్ళకి చంద్రాష్టమం అంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా చంద్రాష్టమం ఎందుకు చూడాలంటే చంద్రాష్టమం సమయంలో ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది, మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది ఎవరికైనా. వ్యక్తిగత జాతకంలో దశ విదశ చాలా బాగుంటే తప్పించి చాలామందికి ఈ చంద్రాష్టమం సమయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి చంద్రాష్టమం 7th 8th ఆఫ్ జూలై మధ్యలో వస్తుంది. 7వ తారీఖు 8వ తారీఖు మధ్యలో వస్తుంది చంద్రాష్టమం. అయితే వీళ్ళకి చంద్రుడు సింహరాశి వాళ్ళకి ద్వాదశ స్థానాధిపతి. అంటే ఈ రాశి వాళ్ళకి ఖర్చులు, హాస్పిటలైజేషను ఇలాంటివన్నీ చంద్రుడి కంట్రోల్లో ఉంటాయి వీళ్ళకి. ఈ ఎప్పుడైతే ద్వాదశం వస్తుందో వీళ్ళు ఆరోగ్యపరంగా ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కానీ లేకపోతే తీర్థయాత్రలు చేయడం ద్వారా కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి దాని మీద ఖర్చు చేయడం కానీ అలాంటి అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి. అయితే ఆ సమయంలో తీర్థయాత్రలు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఆ ప్రాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వాళ్ళు. ఇప్పుడు రాశి మీదనే కేతు ఉండడంతో ఏముంటుందంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి గత కొంతకాలంగా మానసికంగా చాలా ఆందోళన, కన్ఫ్యూజన్ వస్తూ ఉంది వీళ్ళకి. అంటే ఏ నిర్ణయం సరిగా తీసుకోలేరు, ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా చాలా ఉంటుంది, అయోమయంలో ఉంటారు వీళ్ళు. పైగా శని భగవానుడు అష్టమ సంచారం కావడం వల్ల ఉద్యోగంలో మార్పులు రావడము, కొంతమందికి ఉద్యోగాలు పోవడం, తిరిగి రాకపోవడం ఇలాంటివి కూడా జరిగి ఉంటాయి. అయితే బృహస్పతి సంక్రమణం అనేది వీళ్ళకి పెద్దగా యూగించకపోవచ్చు, ఎందుకంటే బృహస్పతి వీళ్ళకి ద్వాదశ స్థానంలోకి వచ్చాడు. మిగతా రాశుల వాళ్ళకి ద్వాదశ స్థానం కాదు, వీళ్ళకి ద్వాదశ స్థానం రావడం ఏంటంటే వీళ్ళకి ఇంకా ఖర్చులు పెరుగుతాయి. అయితే శని భగవానికి సంబంధించిన దుష్ప్రభావాలు తగ్గుతాయి, ఎందుకంటే శని భగవాన్ మీద ఆయన దృష్టి ఉంది కాబట్టి అష్టమ స్థానం నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళకి తగ్గుతాయి. అంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం విసులుబాటు వస్తుంది. ఉద్యోగాల్లో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు తగ్గుతాయి. అయితే కొత్తగా ఉద్యోగాలు వస్తాయని చెప్పలేం, రాని వాళ్ళకి నిరుద్యోగులకి వస్తాయని చెప్పలేం, కానీ కొంచెం పురోగతి ఉంటుందని చెప్పచ్చు. ఇప్పుడు సప్తమంలో రాహు సంచారం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి, మన భారతదేశం కాకుండా విదేశాల నుంచి వ్యాపారం చేసే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చే ఆదాయం రాబడి కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది దీనివల్ల, ఎందుకంటే రాహు సంచారం వల్ల అది కనిపిస్తుంది నాకు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారండి ఈ మాసంలో? విద్యార్థులకి బాగానే ఉంటుంది, ఎందుకంటే కుజ సంచారం వీళ్ళకి బాగానే ఉంది. కుజుకు సంబంధించి వీళ్ళకి నవమాధిపతి చతుర్థాధిపతి అయినా కాబట్టి ఆయన ఏకాదశంలో ఉంటాడు కాబట్టి, దశమస్థానంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి బాగానే ఉంది. విద్యార్థులకైతే ఇబ్బంది లేదు, వీళ్ళకైతే పురోగతి ఉంది. అయితే మిగతా ఫ్యాక్టర్స్ వీళ్ళకి అనుకూలించట్ల. అయితే అష్టమ శని వీళ్ళు అనుకోవచ్చు. విద్యార్థులు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ బాగున్నప్పుడు కూడా కొంతమందికి ఆరోగ్యం సహకరించకపోవడం, కొంతమంది అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వెనకబడే అవకాశం అయితే ఉంది. అయితే వారికి ఆసక్తి మాత్రం విద్యార్థులకు తగ్గే అవకాశం అయితే లేదు. అలాగే గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో కొంచెం పురోగతి ఉంటుందమ్మా. అంటే ఇప్పుడే సింహరాశి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయని చెప్పలేం, కానీ అదే గురు సంచారం వల్ల శనికి సంబంధించిన దుష్ప్రభావాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గి కొంచెం పురోగతి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే కొత్త ఉద్యోగాలు వస్తాయంటే ఇప్పుడు చెప్పలేము, ప్రస్తుతానికి చెప్పలేము, కొంచెం టైం పట్టొచ్చు వీళ్ళకి. వివాహ యోగం ఉందంటారా? వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ యోగం కొంతవరకు లాభించవచ్చు, కానీ ఇప్పుడు ఈ రాశి వాళ్ళు కొంచెం
వేరే రకమైన వివాహాలు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది. అంటే ప్రేమ వివాహాలు చేసుకోవడం, వేరే కమ్యూనిటీ నుంచి లేకపోతే వేరే మతం నుంచి ఇట్లాంటి వివాహాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఎందుకంటే సప్తమంలో రాహు సంచారం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాస్ట్ గురించి, కమ్యూనిటీ గురించి వీళ్ళు వేరే నిర్ణయాలు తీసుకుని వేరే చేసుకునే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత జాతకం చూసి అది మనం కరెక్ట్గా చెప్పచ్చు. అయితే వివాహం జరుగుతుందా అంటే కొంతవరకు ముందుకు వెళ్తాయి, ఈ గురువు ప్రభావం వల్ల వెళ్తాయి కొంచెం. అయితే ఇట్లా అవుట్ ఆఫ్ ద వే వేరే మతం నుంచి కానీ, వేరే దేశం నుంచి కానీ, వేరే రాష్ట్రం నుంచి కానీ వాళ్ళని ఎక్కువ పెళ్లి చేసుకునేది ఎక్కువ జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది. ఒకవేళ కొంతమంది జరిగితే ఒక 10%, 20% వాళ్ళకి వివాహం జరిగితే ఇట్లాంటి వివాహాలు అయితే ఎక్కువ జరుగుతాయి వాళ్ళకి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు గురుగారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అంటారు? ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? కుటుంబ వాతావరణం 8వ తారీఖు దాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పొచ్చు వీళ్ళకి. 8 నుంచి బుధుడు ఏకాదశిలోకి వెళ్తున్నాడు, మిథున రాశిలోకి వెళ్తాడు. అప్పుడు కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది 8వ తారీఖు నుంచి 8 జూలై నుంచి. అయితే ఈ చంద్రాష్టం సమయం 7th నుంచి 8th మధ్యలో అవుతుంది కదా, ఈ సమయంలో కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను నేను. గురుగారు, ముఖ్యంగా కొంతమంది కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం, ఏదైనా పెట్టుబడి పెడదామనే ఆలోచన ఉన్నవారు ఈ మాసంలో చేయొచ్చు అంటారు? ఈ మాసంలోనే కాదు, ఈ సంవత్సరంలో వద్దని చెప్తాను వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అసలు సమయం బాగాలేదు. వీళ్ళకి అష్టమ శని ఉంది వీళ్ళకి. పైగా బృహస్పతి ద్వాదశంలో సంచారం ఉంది. అంటే ద్వాదశం అంటే లాసెస్ ఖర్చులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీళ్ళకి పెట్టుబడి పెట్టేవి తిరిగి రాకపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. కాబట్టి అలాంటి వాటికి జోడికి పోకపోవడమే మంచిది వీళ్ళకి. నేను వాళ్ళకి సలహా ఇవ్వను. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ప్రథమార్థం అమావాస్య ముందు బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగా కలిసి వస్తుందంటారా? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అమావాస్య ముందే బాగుంటుందమ్మా. ఎందుకంటే రవి 17వ తారీఖు కర్కాటకంలోకి వస్తాడు, అంటే ద్వాదశ స్థానంలోకి వస్తాడు. రవి ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో ఉన్నాడో కొంచెం వీళ్ళకి మెరుగ్గా ఉంటుంది. కొంచెం లాభం రావడం, కొంతవల్ల కొన్ని ఖర్చులు కాంపెన్సేట్ అవుతాయి. ఆయన 11వ రాష్ట్రాధిపతి కదా రవి 11వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఖర్చు అయినప్పటికీ కూడా రాబడి కూడా ఉంటుంది. కాబట్టి 17 దాకా వీళ్ళకి అంటే పూర్వార్థం బాగుంటుంది, ద్వితీయార్థం కొంచెం కష్టకాలమనే చెప్పాలి వీళ్ళకి. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్యపరంగా కొంచెం కష్టమే వీళ్ళకి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా చంద్రాష్టమం సమయంలో. ఆర్థిక పరంగా పూర్వార్థం బాగుంటుంది. ఉత్తరార్థం అంటే 17వ తేదీ తర్వాత కొంచెం మళ్ళీ ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని చెప్పాలి వీళ్ళకి. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేయొచ్చు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో అంటే 7-8 తారీఖుల మధ్యలో చంద్రాష్టమి సమయంలో తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మరి గురుగారు, నార్మల్ గా సింహరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? సింహరాశి కూడా అగ్నితత్వ రాశి వాళ్ళకి. పైగా అంటే సింహరాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి విపరీతమైన మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళకి. అట్లాంటి ఆత్మవిశ్వాసాన్ని చూసే వాళ్ళకి అది గర్వంగా కనిపిస్తుంది. కానీ సింహరాశి వాళ్ళకి అదే పాడలో అనురాగం కూడా ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. మీరు సింహరాశి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత గర్వంగా కనిపిస్తారో అంత ప్రేమగానే ఉంటారు వాళ్ళు ఏమైనా మనుషులు నమ్మితే వాళ్ళ మీద విపరీతమైన అనురాగం ఉంటుంది వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. ముఖ్యంగా కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తారు వాళ్ళు సింహరాశి వాళ్ళకి. అన్నీ ఎక్కువే ఉంటాయి. అయితే ఓవరాల్గా వాళ్ళు చూస్తే వాళ్ళు కొంచెం గర్విష్ఠులనే చెప్పాలి సింహరాశి వాళ్ళు. గౌరవం ఎక్కువ ఉంటుంది, ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ మాట అసలు పడలేరు వాళ్ళు. చాలా మంది మాట పడలేక చేస్తున్న పని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సింహరాశిలోనే ఉంటారు ఎక్కువ మంది. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేయొచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేస్తే కలిసి వస్తుంది? అష్టమ శని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు శివారాధన, శని భగవాన్ ఆరాధన చేయాలి. శివారాధన అంటే శివాష్టకం చదువుకోవచ్చు, శని భగవాన్ సంబంధించిన స్తోత్రాలు, తైలాభిషేకాలు చేయించుకోవాలి. తర్వాత బృహస్పతి కూడా గోచారం కూడా వీళ్ళకి బాగాలేదు, వీళ్ళకి ద్వాదశంలో ఉంది కాబట్టి దత్తాత్రేయ నామస్మరణ చేసి ఆయన సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి. ఘోర కష్టాధారక స్తోత్రం అని, తర్వాత ఇంకా గొప్ప గొప్ప స్తోత్రాలు ఉన్నాయి. గురుదేవ దత్త నామస్మరణ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. వీలైతే క్షేత్ర దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. గాన్గాపూర్ కానీ లేకపోతే పిఠాపురం ఇట్లాంటి చాలా ఉన్నాయి, మన దగ్గరలో చాలా ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్ళి దత్తాత్రేయ దర్శనం చేసుకుంటే వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖర్చుల విషయంలో ముఖ్యంగా.
గురుగారు మొత్తం మీద జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.